అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఫ్యాటీ లివర్ గురించి మాట్లాడుకుందాం. అయ్యో, ఇదేదో పెద్ద మెడికల్ టాపిక్ అనుకుంటున్నారా? అస్సలు కాదండి. దీన్ని మనందరి వంటగదిలో ఉండే ఒక సింపుల్ వస్తువుతో పోల్చి చాలా ఈజీగా అర్థం చేసుకుందాం. ఒక్కసారి మన కిచెన్లోని చిమ్నీని ఊహించుకోండి. కొత్తలో ఎలా ఉంటుంది? భలే చురుగ్గా వంటగదిలోని పొగ మొత్తాన్ని జుర్రున్న లాగేస్తుంది కదా? కాని రోజులు గడిచే కొద్దీ ఏమవుతుంది? మనం వాడే నూనె, మసాలాల జిడ్డంతా నెమ్మదిగా మనకు తెలియకుండానే లోపల పేరుకుపోతుంది. పైకంతా బాగానే ఉన్నట్టు కనిపిస్తుంది, కాని లోపల మాత్రం ఆ జిడ్డు చిమ్నీని నెమ్మదిగా మూసేస్తూ ఉంటుంది. చివరికి దాని పనితనం తగ్గిపోతుంది. ఇప్పుడు అసలు పాయింట్కి వద్దాం. ఈ చిమ్నీకి పట్టిన గతే మన శరీరంలో కూడా జరుగుతుందేమో. ముఖ్యంగా మన శరీరంలోని ఒక చాలా ముఖ్యమైన భాగానికి, అదే మన లివర్కి. ఆలోచిస్తే కొంచెం ఆలోచించాల్సిన విషయమే కదూ. సరే, చూద్దాం ఈ విషయం మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుందో. ఇప్పుడు మన కథలోకి అసలైన హీరో వస్తున్నాడు. అదే మన కాలేయం. అదేనండి, లివర్. మన శరీరానికి ఇది ఒక ఇంజిన్ లాంటిది. అవును, ఒక ఇంజిన్. మరి ఆ ఇంజిన్ ఎంత పవర్ఫుల్లో, ఎంత ముఖ్యమో ఇప్పుడు చూద్దాం. మన లివర్ ఎక్కడుంటుందో తెలుసా? ఇది మన శరీరంలోనే అతిపెద్ద ఇంటర్నల్ ఆర్గన్. మన కడుపులో కుడివైపున, పైన, ఈ పక్కటిముక్కల కింద చాలా సేఫ్గా ఉంటుంది. దాని లొకేషన్ కూడా చాలా ముఖ్యం తెలుసా? ఎందుకంటే మనం తీసుకునే ప్రతిదాన్ని ప్రాసెస్ చేసే పెద్ద బాధ్యత దాందే మరి. అంటే చూడండి, ఈ కాలేయం చేసే పనులు మామూలువి కావు. అది మన బాడీకి ఒకేసారి క్లీనింగ్ సర్వీస్, ఒక పవర్ హౌస్, ఒక ఫ్యాక్టరీ, అన్నీ అదే అనమాట. మనం తిన్న ఫుడ్ని ఎనర్జీగా మారుస్తుంది, మన బాడీలోని చెత్తనంతా అంటే విషపదార్థాలను ఫిల్టర్ చేస్తుంది. అంతేకాదు, మన శరీరం సరిగ్గా పనిచేయడానికి కావాల్సిన ప్రోటీన్లను కూడా అదే తయారుచేస్తుంది. 1-2 కాదు, ఏకంగా 500కు పైగా పనులు చేస్తుందంటే నమ్మగలరా? అదొక సూపర్ ఆర్గన్. సరే, మన లివర్ ఇంత గ్రేట్ కదా, మరి ప్రాబ్లం ఎక్కడొస్తుంది? ఇక్కడే అసలు ట్విస్ట్. అదే ఫ్యాటీ లివర్. దీన్నే మనం ఒక సైలెంట్ ప్రాబ్లం అని కూడా అనొచ్చు. ఎందుకంటారా? దాని గురించే ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్యాటీ లివర్ అంటే సింపుల్గా చెప్పాలంటే మన లివర్లో కొవ్వు ఎక్కువైపోవడం. మామూలుగా అయితే లివర్లో కొంచెం ఫ్యాట్ ఉండడం నార్మలే. కానీ అది ఉండాల్సిన దానికంటే ఎక్కువైందనుకోండి, అప్పుడు మన చిమ్నీలో జిడ్డు పేరుకుపోయినట్టే లివర్ పనితీరు నెమ్మదిస్తుంది. దాని ఫంక్షనింగ్ మొత్తం దెబ్బతింటుందన్నమాట. ఈ స్లైడ్ చూడండి, తేడా ఎంత క్లియర్గా కనిపిస్తుందో. ఎడమవైపు హెల్దీగా మంచి గులాబీ రంగులో ఉన్న లివర్. అదే కుడివైపు చూడండి, కొవ్వు పేరుకుపోయి, ఉబ్బిపోయి, పసుపుపచ్చగా మారిపోయిన ఫ్యాటీ లివర్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ మార్పు జరుగుతున్నప్పుడు మొదట్లో మనకు ఎలాంటి లక్షణాలు కనిపించవు, ఏమీ తెలియదు. అందుకే దీన్ని ఒక నిశ్శబ్ద సమస్య అంటారు. సైలెంట్గా తన పని తాను చేసుకుపోతుంది. అసలు ఈ ఫ్యాటీ లివర్ ఎందుకు వస్తుంది? దీని వెనకున్న కారణాలేంటి? మన శరీరం ఏమైనా వార్నింగ్ సిగ్నల్స్ ఇస్తుందా? ఆ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. చాలామంది ఏమనుకుంటారంటే, ఫ్యాటీ లివర్ అంటే కేవలం ఆల్కహాల్ తాగేవాళ్లకే వస్తుందని. కాని అది పూర్తిగా నిజం కాదండోయ్. ఆల్కహాల్ తీసుకొని వాళ్లలో కూడా ఇది చాలా కామన్గా వస్తుంది. దీనికి అసలు కారణాలు మన లైఫ్ స్టైల్లోనే ఉన్నాయి. అవేంటంటే, ఎక్కువగా స్వీట్లు, బేకరీ ఐటమ్స్, ఫ్రైడ్ ఫుడ్స్ తినడం, అస్సలు శారీరక శ్రమ లేకపోవడం, పొట్ట దగ్గర ఎక్కువ ఫ్యాట్ ఉండడం, అలాగే డయాబెటీస్, హై కొలెస్ట్రాల్ కూడా దీనికి దారితీయొచ్చు. మన శరీరం పంపే హెచ్చరికలను మనం జాగ్రత్తగా గమనించాలి. ఫస్ట్ స్టేజ్లో ఊరికి అలసిపోయినట్టు ఉండటం, కడుపులో కుడివైపు ఏదో తెలియని నొప్పిగా అనిపించడం, కారణం లేకుండానే బరువు పెరగడం, ఇలాంటివి కనిపిస్తాయి. చాలామంది వీటిని లైట్ తీసుకుంటారు. కానీ సమస్య ముదిరితే మాత్రం కాళ్లవాపులు, కళ్ళు, చర్మం పచ్చబడటం అంటే కామేరులు రావడం, పొట్ట నీరు చేరి ఉబ్బిపోవడం, ఇలాంటి సీరియస్ లక్షణాలు కనిపిస్తాయి. ఓకే, ఫ్యాటీ లివర్ను పట్టించుకోకపోతే ఏమవుతుంది? అసలు ప్రమాదం ఇక్కడే మొదలవుతుంది. ఈ విషయాన్ని మనం చాలా సీరియస్గా తీసుకోవాలి. ఒకసారి మనం నిర్లక్ష్యం చేశామంటే చాలు, ఈ ఫ్యాటీ లివర్ ఒక ప్రమాదకరమైన ప్రయాణాన్ని మొదలుపెడుతుంది. ఫస్ట్ లివర్లో వాపొస్తుంది. దాన్ని ఇన్ఫ్లమేషన్ అంటారు. ఆ తర్వాత లివర్ కణాలు మెల్లగా డ్యామేజ్ అవ్వడం మొదలవుతాయి. క్రమంగా ఆ డ్యామేజ్ అయిన చోట మచ్చలేర్పడతాయి. దీన్నే ఫైబ్రోసిస్ అంటారు. ఇది ఇంకా ముదిరితే సిర్రోసిస్ అనే స్టేజ్కి వెళ్తుంది. ఇది చాలా డేంజరస్. చివరికి లివర్ పూర్తిగా ఫీలైపోతుంది. మనం మొదట చెప్పుకున్న చిమ్నీ కథలాగే అనుమాట. చిన్న జిడ్డుమరగతో మొదలై చిమ్నీని పూర్తిగా బ్లాక్ చేసినట్టు. ఇది కూడా అంతే.
కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సిన ఒకే ఒక్క మాట, నిర్లక్ష్యం అస్సలు వద్దు. ఇది చాలా చాలా ముఖ్యమైన హెచ్చరిక. ఇప్పటిదాకా మనం సమస్య గురించి, దాని తీవ్రత గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు కాస్త పాజిటివ్గా సొల్యూషన్స్ గురించి మాట్లాడదాం. మన లివర్ని మళ్ళీ హెల్దీగా ఎలా మార్చుకోవాలో చూద్దాం. ఇందులో ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, మన లైఫ్ స్టైల్లో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే చాలు మన లివర్ని చాలా వరకు రికవర్ చెయ్యొచ్చు. ఫస్ట్ స్టెప్ ఏంటంటే, లివర్పై భారాన్ని తగ్గించడం. అంటే ఈ స్లైడ్లో చూపిస్తున్నట్టుగా కూల్ డ్రింక్స్, నూనెలో డీప్ ఫ్రై చేసినవి, మైదాతో చేసిన బేకరీ ఫుడ్స్, తెల్ల అన్నం, ప్యాకెట్ స్నాక్స్ వీటన్నింటికీ కొంచెం దూరంగా ఉండాలి. ఇక ఆల్కహాల్ విషయానికొస్తే దానికి పూర్తిగా దూరంగా ఉండటమే బెస్ట్. అయితే మనం ఇంట్లో చేసుకునే ఈ మార్పుల కంటే కూడా అన్నిటికంటే ముఖ్యమైన స్టెప్ ఒకటుంది. అదేంటంటే, మీకు కొంచెం అనుమానం వచ్చినా, ఏవైనా లక్షణాలు కనిపించినా వెంటనే డాక్టర్ను కలవడం. వాళ్లే మనకు సరైన టెస్టులు చేసి కరెక్ట్ గైడెన్స్ ఇవ్వగలరు. దీన్ని అస్సలు మర్చిపోవద్దు. చివరగా ఒక్క మాట, మన శరీరం ఒక కారైతే దానికి లివర్ ఇంజిన్ లాంటిది. ఒక్కసారి ఆలోచించండి, మన కారింజిన్ను మనం ఎంత జాగ్రత్తగా చూసుకుంటాం, మరి మన శరీరంలోని ఈ ఇంజిన్ను మనం అలా చూసుకుంటున్నామా, లేక మన అలవాట్లతో దాన్ని పాడుచేస్తున్నామా? మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది. ధన్యవాదాలు.